హలో ఏఐ ఫ్యామిలీ, వెల్కమ్ టు డే 8 ఆఫ్ 45 డేస్ ఏఐ లెర్నింగ్ సిరీస్. ఈరోజు మనం ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. సో ఈ పాస్ట్ 8 డేస్ మనం ఏవైతే నేర్చుకున్నామో ప్రతి వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకవేళ ఈ వీడియో డైరెక్ట్గా చూస్తున్నట్లయితే జస్ట్ గో బ్యాక్ అండ్ ఒక్కొక్క వీడియో చూసుకుంటారండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ మనం ఒక ట్రాక్లో వెళ్తున్నాం అండ్ ప్రతి కాన్సెప్ట్కి నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. సో టాపిక్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో చూడండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దట్ విల్ బి అవర్ పాత్. ఓకే, సో ఈ వీడియోలో నేను ఇఫ్ ఎల్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్పిస్తాను. సో జనరల్గా మన ఇంగ్లీష్ టర్మినాలజీలో ఇఫ్ అండ్ ఎల్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ రైన్ పడే అవకాశం ఉందనుకోండి. ఓకే, సో ఇఫ్ రైన్ ఫాల్స్ ఎల్స్ అంటాం. ఓకే, ఇఫ్ రైన్ ఫాల్స్ అంటే రైన్ అనేది పడితే ఓకే అనేది ఒక కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది జరగాలి అని చెప్తున్నాం. ఎల్స్ అంటే ఒకవేళ రైన్ పడకపోతే, ఓకే అంటే ఇది కనుక ఈ కండిషన్ కనుక జరగకపోతే ఏం చేయాలి అనే యాక్షన్ ఇక్కడ చెప్తాం అనమాట. సో జనరల్ ఇంగ్లీష్ ఇది. నేను ఇంకా ప్రోగ్రామాటికల్గా సింటాక్స్లోకి వెళ్ళలేదు. ఇది మన జనరల్ ఇంగ్లీష్లో మన ఇలా ఇలా మన కన్వర్జేషన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ సే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, సో మార్క్స్ అనేవి 35 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి. ఓకే, సో జనరల్గా ఏమని డిస్క్రైబ్ చేస్తాం ఇది. ఓకే, మార్క్స్ అనేవి 35 కన్నా ఎక్కువ ఉంటే ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35. ఓకే, ఇది కన్నా జరిగితే ఏమంటాం? పాస్ అంటాం. ఓకే, ఎల్స్ ఫెయిల్ అంటాం, అంతే కదా. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అనేది ఒక కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ని బట్టి మనం ఒక యాక్షన్ డిసైడ్ చేస్తున్నాం. ఓకే రైట్, సో ఈ కండిషన్కి అంటే ఈ కండిషన్ అనే కాదు, ఏ కండిషన్కైనా రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. అవేంటి అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. సో ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి, అంటే ఈ కండిషన్ జరిగితే ఏం చేయాలి, జరగకపోతే ఏం చేయాలి అనేది మనం ఒక సిస్టంతో చేయించాలి. ఓకే, సో ఒక 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 ప్రాసెస్లో ఒక కండిషన్ని బేస్ చేసుకుని సిస్టమ్ ఒక యాక్షన్ జరపాలి. సో ఆ యాక్షన్ అనేది మనం డిఫైన్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, సో సిస్టంలో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను రండి. ఓకే, సో ఒక బ్యాంకింగ్ యాప్లో ఒక బ్యాంక్ అప్లికేషన్లో ఒకటి లోన్ అప్లై చేసుకుంటాకు వచ్చాడు. ఓకే, సో లోన్ అప్లై చేయడానికి వచ్చినప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, వీ హ్యావ్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అని. ఓకే, సో ఈ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటేనే మనకి లోన్ ఇస్తారు, లేకపోతే లేదు. రైట్, సో ఈ క్రెడిట్ స్కోర్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఈ క్రెడిట్ స్కోర్ అనేది గ్రేటర్ దాన్ 700 ఉంటే లోన్ ఇస్తారు, లేకుంటే లేదు అనేది ఈ బ్యాంక్ యొక్క పాలసీ అనమాట. సో ఈ బ్యాంకులో ఈ పాలసీ ఉంది, గ్రేటర్ దాన్ 700 క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ ఇస్తాము, లేకపోతే లేదు అని. ఓకే, సో ఇప్పుడు యూజర్ వచ్చేసి ఏం చేశారంటే వాళ్ళ వెబ్సైట్లో లోన్ అప్లై చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాడు. ఓకే, ఒక బటన్ క్లిక్ చేశాడు. సో బటన్ క్లిక్ చేయగానే వాడికి లోన్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పి కనపడింది. ఓకే, సో ఈ డేటా లోపలికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ డేటా అనేది ఈ కండిషన్లోకి వెళ్ళింది. ఇఫ్ క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దాన్ 700. ఓకే, సో ఈ కండిషన్లో ఇది కనుక ట్రూ అయితే, అంటే క్రెడిట్ స్కోర్ అనేది 700 కన్నా గ్రేటర్ ఉంటే ఏం చేయాలి? లోన్ అనేది అప్రూవ్ చేయాలి. లేదు అంటే ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి అనే యాక్షన్ జరుగుతుంది. అంటే ఈ కండిషన్ బేస్ చేసుకుని ఒక యాక్షన్ అనేది డిసైడ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఈ ఇఫ్ అండ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ని పైథాన్లో. ఓకే, సో ఇక్కడ మనం సమ్మరైజ్ చేసుకుంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో పైథాన్లో కండిషన్ బేస్డ్ అంటే కండిషన్ని బేస్ చేసుకుని ఏదన్నా ఆపరేషన్స్ చేయాలి అంటే ఇఫ్ అండ్ ఎల్స్ అనేవి యూస్ చేస్తాం.
సో ఈ కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అయిందనుకోండి, ఓకే, ఇఫ్లో ఉండేది జరిగింది. అదే ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఉండేది జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఈ ఆపరేషన్ జరిగింది. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఆపరేషన్ జరిగింది. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. సో మనకి రెండే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇఫ్ ఎల్స్. ఇఫ్ అనేది ఈ కండిషన్ ట్రూ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతే, అంత మించి ఇక్కడ కాంప్లికేషనే లేదు. ఓకే, క్లియర్, రైట్? హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ క్విక్లీ గో టు ద సింటాక్స్. సింటాక్స్ అంటే స్ట్రక్చర్. ప్రోగ్రామింగ్లో ఇఫ్ ఎల్స్ అనేవి ఎలా రాస్తాం అనే స్ట్రక్చర్లో తీసుకెళ్తాను. ఓకే, సో కోడ్ సింటాక్స్ ఏంటి అంటే మనకి ఇఫ్ అనే ఒక కీవర్డ్ ఉంది పైథాన్లో. సో ఇఫ్ అనే కీవర్డ్ హెల్ప్తో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తాం. ఇంకోటి ఉంటుంది దీనికి తోడు, అదే ఎల్స్. సో ఈ రెండింటి హెల్ప్తో ఇఫ్ ఎల్స్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింటాక్స్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద కోడ్, అంటే కోడ్ ఎలా డిజైన్ చేయాలి అనేది. ఓకే, సో ఆ ప్రాసెస్లో డిజైన్ చేస్తేనే మనకి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఇఫ్ అనేది రాసుకుని పక్కనే బ్రాకెట్లో కండిషన్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మన ఆపరేషన్ జరగాలి అంటే కండిషన్ కావాలి కదా, ఒక యాక్షన్ జరగాలి అంటే కండిషన్ కావాలి కదా. సో ఆ కండిషన్ అనేది విత్ స్పేస్ సపరేషన్తో ఉంటుంది ఇఫ్కి. ఓకే, ఫాలోడ్ బై కాలన్. ఓకే, ఒక కాలన్తో ఉంటుంది. సో కాలన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే పైథాన్లో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు ఒక ఐడియా ఉంటే మనకి బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే ఈ ప్రాసెస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అని అర్థం. ఓకే, సో పైథాన్లో మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి ఉండవు. సో వాటి ప్లేస్లో ఈ కాలన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కాలన్ ఉంటుందో మన కోడ్, నేను చూపిస్తాను ప్రాక్టికల్గా, మీకు అర్థమవుతుంది. మన కోడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇక్కడికి వెళ్దు, డైరెక్ట్గా లాస్ట్ లైన్కి వెళ్దు, ఎండ్ ఆఫ్ ద లైన్కి వెళ్దు. సో ఇక్కడ వెళ్ళి మన కర్సర్ ల్యాండ్ అయ్యింది అనమాట. సో ఈ స్పేస్ని ఏమంటాం అంటే ఇండెంటేషన్ అంటాం. ఓకే, సో ఇండెంటేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో నేను చూపిస్తాను అది కరెక్ట్గా ఎలా మనం సింక్ చేసుకోవాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ ఆన్ దాట్. సో ఈ స్పేస్ తర్వాత మన యాక్షన్ అనేది రాసుకుంటాం. ఓకే, ఎప్పుడు యాక్షన్ ఇది? వెన్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఈ కండిషన్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్. ఒకటి ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది, అంతే, ఇంత మించి ఏం జరగదు. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ మనం ఏదైతే ఆపరేషన్ రాసుకుంటామో అది జరిగిద్ది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ ఎల్స్లో ఏదైతే ఆపరేషన్ ఉంటుందో అది జరిగిద్ది. ఓకే, సో ఎల్స్ సింటాక్స్ చూడండి ఒకసారి. ఎల్స్ తర్వాత డైరెక్ట్గా కాలన్ వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ ఏమి ఉండవు. ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడేం రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సేమ్ కాలన్ ఉంది కాబట్టి, కాలన్ ఉంది కదా, ఇండెంటేషన్ వచ్చేసింది. సో యాక్షన్ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, సో ఇది సింటాక్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఐ ట్రై టు కంపేర్, ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఒక స్టూడెంట్ తన మార్క్స్ ఎంటర్ చేశాడు. సో వాడి మార్క్స్ ఎంత అంటే 30 మార్క్స్ వచ్చినాయి. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక కండిషన్ రాస్తున్నా, ఇఫ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 35 అయితే, ఓకే, కాలన్ వచ్చింది. సో ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ స్పేస్. 35 అయితే నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ ప్రింటింగ్ పాస్. ఓకే, ఎల్స్ అంటే ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇది జరగాలి, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరగాలో కూడా మనం ముందే చెప్పేయాలి కదా. సో అది ఇక్కడ చెప్తున్నాం అనమాట, ప్రింట్ ఫెయిల్డ్. ఓకే, అంటే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
ఈ మార్క్స్ అనే దాని ప్లేస్లో ఇది పెట్టండి. ఇఫ్ 30 గ్రేటర్ దాన్ 35 ట్రూ ఆర్ ఫాల్స్. జనరల్గా 30 అనేది 35 కన్నా ఎక్కువ కాదు కదా. సో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం అవుట్పుట్ వచ్చింది అంటే ఫాల్స్. 30 అనేది 35 కన్నా ఎక్కువ కాదు, సో ఫాల్స్ అది. సో ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదంటే నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే ఫెయిల్ అని కనపడుద్ది. ఓకే, సో ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలాగే లెట్స్ నేను ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను, గమనించండి. ఈ 30 ప్లేస్లో నేను 45 పెట్టాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 45 గ్రేటర్ దాన్ 35, 45 అనేది 35 కన్నా ఎక్కువే కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే నేను చెప్పేది కరెక్టే. సో ట్రూ కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్లో ఉన్నది ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్నది ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇంతే దీని సింటాక్స్. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్ నఫ్. రైట్. సో ఇప్పుడు నేను ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను పైథాన్లో ఇదంతా ఎలా కోడ్ చేయాలి అని. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 తీసుకుంటున్నా. ఓకే, సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35, okay, so I'm printing pass. Okay, else then malli I'll come back, else print fail. ఓకే, సో ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ లైన్లో మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అంటే స్టూడెంట్ మార్క్స్ అనుకోండి ఇవి. సో ఇఫ్ స్పేస్ ఇచ్చాను, మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అంటే ఇది నా కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ నేను రాసి పెట్టేసుకున్నా. ఓకే, ఎందుకంటే జనరల్ కండిషన్ కదా అది. ఓకే, సో ఫాలోడ్ బై కాలన్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో కాలన్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్గా నేను ఎంటర్ బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, నా కర్సర్ స్టార్టింగ్కి వెళ్ళిపోలేదు, ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఈ కాలన్ అనేది మనం అంటే ఈ దాంట్లోకి ఈ స్పేస్లోకి వెళ్తున్నాం అనే దానికి డిసైడ్ చేస్తుంది. ఈ లోపలికి వెళ్తున్నాం, ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తున్నాం అనేది ఈ కాలన్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ లెట్స్ సే నేను ఈ కాలన్ తీసేస్తాను, కాలన్ తీసేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి నా కర్సర్ ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఓకే, సో అది సింటాక్స్ ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే స్ట్రక్చరల్గా మనం కరెక్ట్గా కోడ్ చేస్తున్నట్టు కాదు. ఓకే, సో కాలన్ ఉండాలి. కాలన్ ఉంటేనే మన కోడ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. ఇక్కడ కూడా అంతే, ఎల్స్ దగ్గర కూడా ఒక కాలన్ ఉంది కాబట్టి ఎంటర్ క్లిక్ చేస్తే నా కర్సర్ అక్కడే ఉంటుంది, చివరికి వెళ్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఈ స్పేస్ని ఏమంటాం అంటే ఇండెంటేషన్ అంటాం. ఓకే, సో ఇండెంటేషన్ అంటే ఈ స్పేస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. రైట్, సో ఫెయిల్ అని అవుట్పుట్ వచ్చేసింది. ఎందుకంటే 30 గ్రేటర్ దాన్ 35 ఫాల్స్ అవుతుంది ఈ కండిషన్. సో ఫెయిల్ వచ్చింది. లెట్స్ సే ఇది మారుస్తున్నాను. ఓకే, లెట్స్ సే 87 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఈజ్ 87 గ్రేటర్ దాన్ 35? ట్రూ, కరెక్టే కదా. సో ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్లో ఉన్నది ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పాస్ అనేది అవుట్పుట్ వచ్చేసింది. సో దిస్ ఇస్ వాట్ ఇఫ్ ఎల్స్ ఈస్. ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న యాడ్ ఆన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా ప్రాసెస్ మొత్తం ఒకటే ఒక కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఒకటే ఒక కండిషన్ మీద డిపెండ్ అవుతుంది, అది ఈ కండిషన్ మీద. సో ఈ కండిషన్ ట్రూ అయితే జరుగుతుంది, ఫాల్స్ అయితే జరుగుతుంది. ఓకే, లెట్సే అనుకోండి నాకు 2 కండిషన్లు ఉన్నాయి. ఓకే, సో నా దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి. ఓకే, అలాంటప్పుడు నాకు ఎలిఫ్ అని ఇంకొక స్టేజ్ ఉందన్నమాట. ఓకే, సో ఎలిఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే గ్రేటర్ దాన్ 1 కండిషన్స్ ఉన్నప్పుడు. ఓకే, అంటే నా ప్రాసెస్ మొత్తం గ్రేటర్ దాన్ 1 కండిషన్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు నేను ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో ఎలిఫ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఫాలోడ్ బై కండిషన్ కాలన్. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ద పాసిబిలిటీస్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడున్న యాక్షన్ జరిగింది. ఓకే, సో ఇది జరిగితే ఇక్కడికి వస్తుంది. ఓకే, సో లెట్సే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఓకే, సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నేను ఇంకో కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓకే,
అలాంటప్పుడు నేను ఇక్కడ ఎలీఫ్ పెట్టుకుంటాను అనమాట. ఎలీఫ్ కండిషన్. ఓకే. సో ఎలీఫ్లో మళ్ళీ కండిషన్ పెట్టి కాలన్ పెడుతున్నప్పుడు సో పైథాన్ ఏం చేసింది అంటే ఇక్కడ ఇండెంటేషన్ ఉంది కాబట్టి సో కాలన్ ఉంది కాబట్టి ఇండెంటేషన్ పెట్టాను. ఓకే. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, బై డిఫాల్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడికి వస్తుంది. అంటే ఇది చెక్ చేసుకోవడానికి, ఈ కండిషన్ని చెక్ చేసుకోవడానికి. సో ఈ కండిషన్ కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ట్రూ ఫాల్స్, రైట్. ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, రైట్. సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకుంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఉంటుంది. సో ఆ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. సో ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే యాక్షన్ వెన్ ఎవ్రీ కండిషన్ ఈజ్ ఫాల్స్, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో అలాంటి కేసెస్లో మాత్రం ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మోర్ దాన్ 1 కండిషన్స్ ఉన్నప్పుడు ఎలీఫ్ అనేది యూస్ చేస్తాం, ఫస్ట్ పాయింట్. సో ఎలీఫ్ అనేది హోల్డ్స్ ఏ కండిషన్. ఓకే. సో ఇఫ్లో ఉండే కండిషన్ ట్రూ అయితే అక్కడ రాసుకున్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిఫ్ కండిషన్ ట్రూ అయితే అక్కడ రాసుకున్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 2 ట్రూ అవ్వాలా, ఈ 2 ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ద కంక్లూజన్ ఈస్. సో ఇలా ఎలిఫ్తో మనం ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు. అంటే నా ప్రోగ్రాంలో నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే. సో అవన్నీ నేను రాసుకోవచ్చు ఇక్కడ. 1, 2 కదా, నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను 1 by 1 రాసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఎలీఫ్ ఇస్. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. లెట్స్ సే నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నా. ఓకే. సో గ్రేటర్ దాన్ 35 అయితే పాస్ ఉంది. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక కండిషన్ రాస్తున్నా, ఎలీఫ్ మార్క్స్. లెట్స్ సే ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం రండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను. మార్క్స్ ఓకే లెట్స్ సే ఈజ్ ఈక్వల్స్ టు 70 అనుకున్నాం. ఓకే. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 90 అయితే ఐల్ ప్రింట్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎలిఫ్ మార్క్స్ ఓకే అనేవి గ్రేటర్ దాన్ 60 అనుకోండి. ఓకే. లెట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇది గుడ్ అంటున్నా. ఓకే. ఎల్స్ ప్రింట్ నీడ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నా. ఓకే. సో అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఇక్కడ మార్క్స్ అనేవి 70 అని ఇచ్చాను. ఓకే. సో మార్క్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కండిషన్, ఫస్ట్ కండిషన్ ఇక్కడ వచ్చింది. సో 70 గ్రేటర్ దాన్ 90 ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ కదా. సో డైరెక్ట్లీ కేమ్ టు దిస్ వన్, ఇక్కడికి వచ్చేసింది. సో 70 గ్రేటర్ దాన్ 60 ఈ కండిషన్ ట్రూ అయింది. సో గుడ్ అనే అవుట్పుట్ మనకు డైరెక్ట్గా ఇచ్చేసింది. ఓకే. లెట్సే నేనేం చేస్తానంటే 30 ఇస్తున్నా, 30 మార్క్స్ వచ్చినాయి. ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్లో ఏమొస్తుందో, నీడ్ ఇంప్రూవ్మెంట్. ఓకే. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది 30 గ్రేటర్ దాన్ 90 ఫాల్స్, రైట్. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చెక్ చేసుకుంది 30 గ్రేటర్ దాన్ 60 అగైన్ ఫాల్స్, ఇక్కడికి వచ్చేసింది డైరెక్ట్గా. సో ఈ 2 ఫాల్స్ అయిపోతే డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే. లెట్స్ సే లాస్ట్ వన్ నా మార్క్స్ 97 అనుకోండి. ఓకే. సో ఎక్సలెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే 97 గ్రేటర్ దాన్ 90 ట్రూ, ఇది ప్రింట్ అయిపోయింది. ఓకే. సో ఇలా నాకు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు, నేను ఎన్ని ఎలీఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఎలీఫ్. మన కండిషన్స్ ఉన్నంత వరకు నేను కండిషన్స్ అనేవి రాసుకుంటూనే ఉండొచ్చు. ఓకే. బట్ ఇఫ్ ఎల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాల్సింది. ఓకే. ఇఫ్తో స్టార్ట్ అవ్వాలి, ఎలిఫ్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఎల్స్తో ఎండ్ అవ్వాలి. ఓకే. అండ్ రిమెంబర్ ఒక చిన్న పాయింట్, ఎల్స్ అనేది ఆప్షనల్ కూడా అవుతుంది. ఓకే. ఎల్స్ అనేది మన ఇష్టం. నా రిక్వైర్మెంట్లో నేను ఇవన్నీ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి అని ఏమన్నా పెట్టుకుంటే ఎల్స్ బ్లాక్ నేను యూజ్ చేసుకుంటా, లేకుంటే లేదు. ఓకే. రైట్. సో దిస్ ఈజ్ వాట్ అన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఓకే. సో నేను ఏదైతే డిస్కస్ చేశానో, ఎలాగైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చానో, ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి నేను డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే.
సో ఫస్ట్ క్లాస్ వినండి, నీట్గా నోట్స్ రాసుకోండి అండ్ జస్ట్ ట్రై ప్రాక్టీసింగ్ దోస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఓకే, దట్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. సో ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ క్లాస్ విన్నా ఉపయోగం లేదు. ఓకే, సో ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను లూప్స్ అనే కాన్సెప్ట్తో డిస్కస్ చేస్తాను. లూప్స్తో పాటు నేను డూ వైల్ అండ్ ఫర్ లూప్ ఈ రెండు డిస్కస్ చేస్తాను. ఇట్ ఈస్ వైల్ లూప్ అంటాం పైథాన్లో. వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ రెండు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో అంటిల్ దెన్, బై బాయ్, జై హింద్.